స్వార్థధ్వని సిలువ ధ్వని కఠిన హృదయము బైబిల్ ప్రకారంగా రాయికి పోల్చబడింది. రాతి గుండె తీసివేసి చెప్పండి, దేవుడు ఏ గుండె ఇస్తా ఉన్నాడు? మాంసపు గుండె అంటే మెత్తని గుండె, లోబడే గుండె దేవునికి కావాలి. దేవుని జాలి గల గుండె ఇవ్వండి. దేవునికి స్తోత్రం. వీటన్నిటిని ఆయన పక్కన పెట్టేశాడు. నేనే మీతో యుద్ధం, నీ పక్షంగా మీ పక్షంగా నేను ఉంటాను, మీరు వాటిపైన ఆధారపడకండి, నన్ను నమ్ముకుంటే నా పైన ఆధారపడండి, నేను సీన్లో దిగుతాను, నేను తోడుగా ఉండగా మీ ఏ కీడు జరగదు అనే అర్థం. ఓకే, ఇప్పుడు మనం కొంచెం వాక్యంలోకి వెళ్దాం ఈ ఆధారంతో. ఓకే, అక్కడికి వెళ్ళి మన కీర్తనలోకి వద్దాం. నిర్గమాకాండం వాటికి ఒక పరిపూర్ణమైన విషయాన్ని చూద్దాం. 14వ అధ్యాయం నిర్గమాకాండం 14. అందరూ చూడాలి, బైబిల్ ఉన్న వాళ్ళందరూ చూడగలిగిన వారు, చదవగలిగిన వారు. నిర్గమాకాండం 14వ అధ్యాయం బేస్గా ఒక్క వచనం చదువుదాం మన సబ్జెక్ట్ వైజ్గా. టీవీలో మీరు కూడా చూసుకోండి, అండర్లైన్ చేసుకోండి. వారి 14:25వ వచనం చదువుతున్నాను. వారి రథచక్రములు ఊడిపడునట్లు చేయగా వారు బహు కష్టముతో తోలుచుండిరి. చాలా బాగుంది, దాంట్లో అర్థం చేసుకోండి. ఊడిపడినట్లు చేయగా, చెప్పండి, కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. బాబా మీరు అండర్లైన్ చేసుకోండి, ఈ మాట అక్కడ రాసుకోండి, తర్వాత చదువుకోండి. ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి బయటపడ్డారు. ఎవరి నాయకత్వంలో? మోషే నాయకత్వంలో. వారికి నాయకుడిగా ఉండి విడిపించటానికి ఐగుప్తు సింహాసనాన్ని కూడా వదులుకొని మోషే వచ్చాడు. నేను నత్తివాణ్ణి వెళ్ళను అన్నాడు. దేవుడు ఏదో కర్ర ఇచ్చాడు, ఉపయోగించవయ్యాన కర్రలో శక్తినిచ్చాడు. అహరోను మోషే వెళ్ళారు. మొత్తానికి ఫరో రాజుతో పోరాడి 10 అద్భుతాలు చేసి విడిపించారు. జస్ట్ ఆ లైన్ అలా వచ్చేస్తున్నాం. విడిపించారు, బయటకు వచ్చారు. ఏం జరిగింది? వెళ్ళండి అన్న ఫరో రాజే బయటికి వెళ్ళిన తర్వాత బైబిల్లో ఒక మాట ఉంది, అది కూడా మీకు చెప్తాను. ఇశ్రాయేలు ప్రజలను దేవుడు నడిపించే దారి మీద కూడా దృష్టి పెట్టాడు. క్యాచ్ చేయాలి, క్యాచ్ ఇట్ ప్లీజ్. ఏ దారిలో తీసుకువెళ్ళాలి వీళ్ళను? వీళ్ళ బుద్ధి ఆయనకి తెలుసు. ఏం చేశాడో తెలుసా? ఐగుప్తు దేశము నుండి వాళ్ళు ఉన్నటువంటి నివాస స్థలము నుండి ఆ నైలు నదిని కొంత దాటి పాలస్తీనా ఉంది కదా, ఫిలిస్తీయా ఇప్పుడు ఉంది, ఆ ఫిలిస్తీయా మీదుగా వస్తే ఇశ్రాయేలు దేశం చాలా దగ్గర. క్యాచ్ చేయండి. నేను ఇప్పుడు అడిగితే మీరు నాకు చెప్పాలి. ఏ దేశం మీదుగా వస్తే? అది ఐగుప్తు, ఈ పక్కన పాలస్తీనా, ఇది ఇశ్రాయేల్. ఇంతే షార్ట్ కట్. ఇటు వస్తే దగ్గర. కానీ మధ్యలో ఒక చిక్కటి అడవి ఉంది. జనాభా తక్కువ కదా, అడవి ఉంది. అడవిలో విషసర్పములు, ఖడ్గమృగాలు, ప్రాణాంతకమైనటువంటి ర్యాపిటల్స్ అంటాం. తెలుసా మీకు? ర్యాపిటల్స్ అంటే క్రిమి కీటకాలు అని అర్థం. కాబట్టి అవన్నీ ఉన్నాయి అక్కడ. ప్రజలను దేవుడు వాటి మధ్యగా తీసుకువెళ్ళడానికి ఇష్టపడలేం. మనం ఇష్టపడతామా? అక్కడ పాము ఉంది, పిల్లడు పంపుతావా? ఆ కుక్క ఉంది, ఎల్లరాని కొడతావా? ఆ తేలుంది, తేలి మీదకు తోస్తావా? దేవుని ప్రేమ అక్కడ కనిపించింది. నా బిడ్డలు పాపం ఇప్పుడు దాకా అక్కడ చచ్చిపోయారు, మళ్ళీ ఇటుకుండా ఎందుకు అనుకున్నాడు ఆయన. రెండో కారణం కూడా ఉంది. ఈ అడవిలోకి ఎప్పుడైతే వచ్చారో ఈ ఇబ్బందులు పడలేక, ఐగుప్తు దగ్గరేగా,
మళ్ళా వీళ్ళు తిరుగుబాటు చేసి మళ్ళీ ఐగుప్తుకి వెళ్ళిపోతాం, ఈ పాములతో ఎవడు పడతాడు, తేళ్లతో ఎవడు పడతాడు, ఈ మండ్ర గర్భాలతో ఎవడు పడతాడు అంటారేమోనని ఒక ప్రక్క మేలుంది, ఇంకొక ప్రక్కన వాళ్ళ స్వభావాన్ని అనుసరించి పాలస్తీనా మీదుగా ఇశ్రాయేలులో వెళ్ళటానికి దేవుడు ఇష్టపడలా, ఆ త్రోవకుండా వారిని తీసుకువెళ్ళాల. ఎర్రసముద్రం దాటిన స్థలం ఉంది కదా, దాటిన స్థలం గుండా వెళ్ళాలి అంటే దూరం చుట్టా తిరిగి వెళ్ళాలి. కాస్త దూరం వెళ్ళిన తర్వాత వెనక్కి వెళ్ళాలని ఆశ కలగదుగా. మీరు క్యాచ్ చేయండి. దూరం వెళ్ళినప్పుడు ఎంత దూరం వచ్చేసాము అనిపిస్తుందిగా. అక్కడ వరకు తీసుకెళ్ళాడు దేవుడు. అయినా వాళ్ళ కొంతమంది వెళ్ళిపోతాం ఇంకెక్కడ వెళ్తారా బాబు, వాళ్ళ దూరం వచ్చాం. పాయింట్ అర్థమైంది కదా. మీరు క్యాచ్ చేయండి. దేవునికి స్తోత్రం. అక్కడ తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి సముద్రం దాటిన తర్వాత ఇక దాటిన విషయం మనకు ఇప్పుడు కావాలి. ఇటు నుండి దాటి, ఇదే ఎర్ర సముద్రం అనుకుందాం, ఇటు నుండి దాటారు. ఇదే యోర్దాను అనుకుందాం, ఇటు నుండి దాటారు. మీకు చాలాసార్లు చెప్పారు. దేవునికి స్తోత్రం. అప్పుడు వెళ్ళారు, మొత్తానికి లేచిపోయారు. మోషే కర్ర అటున్నాడు, ఇటు సముద్రం కర్ర చూపించాడు. వెనకాల శత్రువులు వస్తున్నారు. శత్రువు చేతుల్లో పడకుండా స్పీడుగా పరిగెత్తే అశ్వములను, గుర్రములను, రథములను బట్టి వాళ్ళు దొరికిన వాడిని దొరికినట్టు నరకటానికి, చంపటానికి వస్తుంటే దారిలోనే దేవుడు దిగి వచ్చి వారి మధ్యలో ఉండి ఇశ్రాయేలు పక్షంగా కొమ్ము కాశాడు. ఇది చాలా చిత్రంగా ఉంటుంది. మంచి ఎండ, 30 లక్షల మంది జనం, చిన్నపిల్లలు ఉన్నారు, గర్భిణీ స్త్రీలు ఉన్నారు, బాలింతలు ఉన్నారు, సూలింతలు ఉన్నారు, వృద్ధులు ఉన్నారు, ఎండకి చచ్చిపోతున్నారు. అప్పుడు దేవుడు ఏం చేశాడు, ఒక మేఘమును పంపించాడు. ఆ మేఘము ఇశ్రాయేలు ప్రజలు ఎంతవరకైతే ఆవరించి ఉన్నారో అంతవరకు సూర్యక్రాంతి వాళ్ళ మీద పడకుండా నీడనిచ్చే ఏర్పాటు చేశారు. ఆ నీడ ఐగుప్తులకు లేదు. క్యాచ్ చేయండి. ఇశ్రాయేలుకున్న నీడ త్వరగా ఐగుప్తులకు లేదు, వాళ్ళు వస్తున్నారు. ఇదొకటి. రెండవది, చీకటి పడిపోయిన తర్వాత కరెంటు లేదు కాబట్టి అగ్ని స్తంభమును ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ అగ్ని స్తంభంలో 2 అర్థాలు ఉన్నాయి. అగ్ని స్తంభం ఎలాంటిదంటే ఇశ్రాయేలుకేమో వెలిగిస్తుంది, ఐగుప్తులకేమో చీకటినిస్తుంది. ఇక్కడ దీపం పెట్టామనుకోండి, అవతల ఏమొస్తుంది, వెలుతురు వస్తుంది. ఇది అడ్డం వస్తే ఇవతల ఏమొస్తుంది, చీకటి వస్తుంది. అసలు దేవుడు ఎంత గొప్ప. అందుకనే బైబిల్లో అది మీరు మర్చిపోవద్దయ్యా, మీకోసం ఎన్నో గొప్ప కార్యాలు నేను చేశాను అంటాడు దేవుడు. ఈ మందేం మర్చిపోయి చాలా ఇబ్బంది పెట్టారు ఆయన. ఆ ఒకే మేఘం, అటేమో వెళ్తురు, వీళ్ళకేమో చీకటి. వాళ్ళ రథాల ధ్వనులు వీళ్ళు కనపడుతున్నాయి. పరిగెత్తికి వెళ్దాం అనుకుంటున్నారు, కలవలేకపోతున్నారు. ఏదో సినిమాలు అయితే మధ్యలో అగ్ని మండి సుడుగుండంలాగా మండి వాళ్ళ కలవర పెట్టినట్టుగా కూడా తీశాడు. వాళ్ళకేమో చీకటి, వీళ్ళకేమో వెలుగు అయిపోయింది. సముద్ర కాడకు వచ్చేసారు. వచ్చిన తర్వాత ప్రజలు మళ్ళీ తిరుగుబాటు చేశారు. ఏమయ్యా ఏంటి ఇదంతాను, అక్కడ చచ్చిపోతే సమాధులు లేవా, డామ్ డూమ్ అన్నారు. మోషే కంగారు పడిపోయి దేవా అన్నాడు. దేవుడు అన్నాడు, ప్రార్థన దిగాడు. ఒక గొప్ప ప్రార్థనా పరుడు మోషే. కానీ ఇక్కడ ప్రార్థన కుదరదు. ఇది ప్రార్థన చేసే టైం, ఇంకా శత్రువు వచ్చేస్తున్నాడు, నేను కాపాడుకుంటూ వస్తున్నాను, వచ్చి నరికేస్తాడు. స్టాప్ ఇట్, నువ్వు దాన్ని ఆపేసాయి. నీ చేతిలో కర్ర ఉంది, కర్ర చూపించు. దేవునికి స్తోత్రం. అప్పుడు అటు నుండి ఇది సముద్రం అనుకోండి, కర్రలా చూపించాడు. కర్ర చూడగానే కర్రలో ఉన్న ప్రభావానికి తూర్పు గాలి లేచిందంట. ముందు సముద్రం చీలటం కాదు, ఏ గాలి వచ్చింది అట్లా అనగానే ఏ గాలి వచ్చింది, తూర్పు నుండి గాలి వచ్చింది. ఏమండి, తూర్పు నుండి గాలి వచ్చేసి నీరు ఈ పక్క నీరు, ఈ పక్క నీరు ఇట్లా అయిపోయింది. ఈ పక్క నీరు గోడలాగా, ఈ పక్క నీరు గోడలాగా అయిపోయింది. అవునా, ఇళ్ళు దిగేసేసారు. దిగేసి వెళ్ళిపోతున్నారు. పిల్ల జల్ల గొడ్డు గోద. ఒకడైతే బాతులు వేపుకున్నాడు. ఆ బాతులు ఏమైనా పుట్టలో వేసుకెళ్ళి ఆ బాతుల్లో తోలుతున్నాడు. ఒక ముసలమ్మను ఒక ముసలాయన్ని చూపించాడు, ఒక గర్భిణీ స్త్రీని చూపిస్తాడు, ఈ వాళ్ళు పడిన కష్టాలైన ఒక బాల్యంతో చూపిస్తాడు. వీళ్ళంతా బట్టి పదండి అనేసరికి వీళ్ళు సెంటర్ పాయింట్కి వెళ్ళేసరికి వాళ్ళు దిగారు. వీళ్ళ మధ్యలోకి వెళ్ళారు, వాళ్ళు దిగారు. అవును కదా. అప్పటికి వెళ్ళిపోతూ ఉండగా ఏం జరిగింది, ఇశ్రాయేలీయుల జనాంగమును
ఐగుప్తు జనానికి దేవుడు సముద్రము మధ్యలో కనబడేలాగా చేశాడంట. చూశారు, అమ్మో వీళ్ళు చాలామంది వచ్చారు, అమ్మో ఇంతమంది ఏంటి ఇంతమంది, అంతమంది వెళ్ళిపోతున్నారంటే మనం వెళ్ళలేమా, పదండ్రా అని చెప్పి చూశారు. అయినా కలవరపడ్డారు, వెళ్ళిపోయారు. తీరం వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగింది? దేవునికి స్తోత్రం, వెళ్ళిపోయింది. వాళ్ళే ఒడ్డెక్కేశారు, వీళ్ళ మధ్యలోకి వచ్చారు. ఈ లోపల ఏం జరిగిందంటే, ఏ రథాలైతే నమ్మారో, ఏ రథ సారథుల పైన ఆధార, మన పాయింట్ అదేగా, ఆధార పడ్డారో రథచక్రాలు ఏమైపోతున్నాయి, ఊడిపోతున్నాయి. చదివాంగా ఇక్కడ రథసారథులు ఏం చేస్తున్నారు, వాళ్ళు కలుసుకుని చంపేయటానికి వాళ్ళ శాఖసఖ్యమంతా ఉపయోగించి గుర్రాలను కొట్టేస్తున్నారు, తోలేస్తున్నారు. చక్రం లేకపోతే రథం ఎక్కడ కదులుతుందండి? అప్పుడు గుర్రం లాగలేక అయిపోతుంది, ఆ ఇరుసెల్లి కింద పడిపోతే లాగలేక అది పడిపోతుంది, రథం పడిపోయింది. రథసారథి బాతున్నాడు, గుర్రాలు పడిపోయి, చక్రాలు ఊడిపోయి, రథాలు ఊడిపోయి, తోలేవాడు రౌతు అంటారు, రౌతు పడిపోయి, పరిస్థితి క్షణంలో క్యాచ్ చేయండి. వాళ్ళు ఊహించింది ఒకటి, జరిగింది ఒకటి. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, నిర్గమాకాండం 14:25 ప్రకారంగా ఏం చేశారంటే, వాళ్ళు అంటున్నారు, వాళ్ళకి ఒక ఆలోచన వచ్చింది, అమ్మో ఇశ్రాయేలీలు కాదు, ఇశ్రాయేల్ ఎంత వాళ్ళ బొంద, వాళ్ళదేమో నరికేద్దామని మనం అనుకుంటున్నాము. దేవుడు అబ్బా వాళ్ళు అనుకున్నమాట, దేవుడు వారి పక్షముగా ఉండి వారి విజయమును కోరి దేవుడు వారి పక్షంగా మనతో యుద్ధము. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎప్పుడైతే ఆ విషయం వాళ్ళకి అర్థమైందో, దేవుడే దిగి వాళ్ళ పక్షంగా మనతో యుద్ధం చేస్తున్నాడు 25 ప్రకారంగా అనుకున్నారో, వాళ్ళకు భయం కలిగింది. దేవుడిని ఎక్కడ ఎదుర్కోగలం, దేవుడిని ఎక్కడ జయించగలం? ఇశ్రాయేలు కాదు సమస్య ఇక్కడ, ఇశ్రాయేలుకు తోడుగా ఉన్న దేవుడు కదా. చక్రాలు ఊడిపోతున్నాయి, అక్కడ ఉందిగా, రథసారథులు నిద్రపోతారు, రథాలు అయిపోతాయి, గుర్రాలు నిద్రపోతాయి, ఇక అసలు ఏది అమ్మో అన్నప్పుడు ఏమనుకోనంటే, అరే వెనక్కి కమాండర్స్ ఉంటారు, వాళ్ళకి ముందుకు వెళ్ళాలంటే ఏదో ఊపుతారు, వెనక్కి రావాలంటే ఏదో ఊపుతారు, యుద్ధం ఆపండి అంటే ఏదో ఊపుతారు. అప్పటికిన వాళ్ళు ఏమనంటే, వెనక్కి తిరగండిరా అన్నారు, వెనక్కి తిరగండిరా అన్నాడు, క్యాచ్ చేయండి. వెనక్కి తిరగండిరా అనేసరికి ఇంకెక్కడ తిరుగుతారండి? ఎక్కడికి వచ్చారు వాళ్ళు? మధ్యలోకి వచ్చారు. ఇప్పుడు రథం ఊడిపోతే ముందుకు వెళ్ళలేడు, అవునా కాదా? చక్రాలు సహకరించాలి కదా. ఇప్పుడు చెప్పండి ఎంత ఇబ్బంది. నాకు భలే జాలేసింది. ముందుకెళ్ళటానికి అవకాశం లేదు, వెనక పారిపోవటానికి అవకాశం లేదు. ఇంత ఇబ్బంది పడిపోయారు. యుద్ధం ఎవరంట చేసేది? ఎవరి పక్షంగానంట, ఎవరితోనంట? హల్లెలూయా. వాళ్ళు దేనిపైన ఆధారపడారు? వారికి కలిగిన వాటిపైన. ఈ లోపల ఇశ్రాయేలు ఏం చేశారు? ఒడ్డెక్కేశారు. వీళ్ళు సెంటర్లో ఉండిపోయారు, ముందుకు వెళ్ళలేరు, వెనుకకు తిరగలేరు, ఏమీ సహకరించట్లా. కంగారు పడిపోయి ఎంత ఎర్రవిగారు, అంత భయపడిపోయి అప్పటికి అమ్మో ఏం చేయాలి అనుకుంటుండగా వాళ్ళు ఒడ్డెక్కేశారు. ఒడ్డెక్కి ట్రైన్ కూడా రాయబడింది. సందకాడ చీకట్లో దిగారండి. ఇది జరిగేసరికి తెల్లవారుజామయ్యిందండి. ఇశ్రాయేలు ఒడ్డెక్కేసరికి తెల్లారిపోయిందండి. సూర్యుడు పైకి వచ్చాడండి. ఏం జరుగుతుందో తేటగా కనిపిస్తుందండి. వాళ్ళు ఎక్కేసేసారు, చూశారు, వీళ్ళు మధ్యలో ఉన్నారు. వీళ్ళు చూశారు, వాళ్ళు ఒడ్డెక్కేశారు. తెల్లారిపోయిందిగా. అప్పటికి ఏం చేయాలి ఇప్పుడు? ఈ లోపల మోషే మరేం చేయాలయ్యా అంటే, నీ కర్ణమాల వెనక్కి చూపించు. పట్టుమని కర్ణ వెనక్కి చూపించేసరికి సముద్రం ఏమైపోయిందండి? కలిసిపోయి మునిగిపోయి, నిప్పుల్లో కాలిన కొంత టైం బతుకుతాడు, కానీ ఎవడైనా కాలిన దాన్ని బట్టి నీళ్ళలో మునగటం అంటే మునగటమే ప్రాణం వదిలేస్తారు అంటే చాలా అవుట్. ఏమండి, మునగటానికి కూడా ప్రాక్టీసు కావాలి. నేను మన పిల్లికి చూపించా, బడికి వెళ్ళే రోజుల్లో 2 సార్లు కాలంలో పడిపోయి. నాకెందుకు వచ్చింది? ఆ బలకట్టుని తొయ్యటానికి ట్రై చేశాను. పుస్తకాలు అక్కడ పెట్టి గడ ఉంటుంది కదా, ఇప్పుడు వంతులు లేవు, గట్టిగా నొక్కాను. శ్రీనివాసరావు గారు అది బురదలో కూరుకుపోయాడు. లాగొచ్చులే అనుకున్నాను. నేను బొడ్డోడన్న సంగతి నాకు తెలియాలి కదండి. ఆ గట్టి నేలలో అది లోపలికి వెళ్ళిపోయింది. లాగేద్దాంలే అనుకున్నా.
గౌక్కుని ఇట్లా పట్టుకుని గట్టిగా తోసిన లాగేసరికి అది రాలా. ఆ గడ నన్నే లాగేసింది. డామినల్ కాళ్ళలో పడుతుంది. సెంటర్లో పడ్డా. అక్కడ మంచి ఉరవడి, కొంచెం టర్నింగ్ ఉంది, టర్నింగ్ పాయింట్ ఉంది. అక్కడ టర్నింగ్ ఉంది. టర్నింగ్ కాలం భయంకరంగా ప్రవహిస్తుంది కదా, లోతు, మనుషులు దిగరు. అక్కడ పడిపోయాను. అప్పటికే నాకు అన్ని రకాల ఈతలు వచ్చు కాబట్టి బ్రతికాను. ఈ పూట బ్రతికే ఉన్నాను. వెళ్ళిపోవటమే, లోపల అడుగు తగిలింది కాలం. నీళ్ళు ప్రవహిస్తాయి కాబట్టి ఊబి ఉండదు. నది వేరు, కాలం వేరు. నదికి సెంటర్లో ఊబి ఉండదు, ఒడ్డున ఉంటుంది. జాగ్రత్త. మళ్ళా ఒడ్డున ఊబి ఉంటుందండి, మట్టి చేరుకుపోద్ది. లోపల సెంటర్ పాయింట్లో ప్రవహిస్తూ ఉంటుంది. అందుకనే పాటి రేవు అంటారు. దిగే చోటే దిగాలి. అన్ని దిగిన చోట రేవులు ఎక్కడ దిగే ప్రయత్నం చేయకూడదు. అక్కడ ఏముందో మనకు తెలియదు. సుడిగుండాలే ఉండొచ్చు. ఎల్లి కాళ్ళు లోపల తండింది. దాదాపు 15-20 అడుగుల హైట్. కాళ్ళు ఫుల్గా ఉంది. మునిగిపోయాను రా అనుకున్నా. అప్పటికి నేను అడుగుని కాలుతో తన్ని పైకి లేచి, ఈత వచ్చున్న ధైర్యం, కంగారు పడి అంటే అంతే సంగతి. ఇక్కడ చచ్చిపోయినాక తేలటమే. లేచిపోయాను. లేచిపోయేసరికి అప్పటికి అందరూ చూస్తున్నారు. అమ్మాయ. అప్పుడు ఎక్కడైతే భయంకరమో ఈదుకుండేళ్ళు ఆ ఒడ్డెక్కి. రెండోసారి మళ్ళా పడిపోయా. అది ఒడ్డునే పడిపోయాను. ఆ ఒడ్డుకు వచ్చేసేసా గబగబా. సెంటర్లో పడలా. చూసారా? మీరు ఆలోచించండి ప్రియులారా, నీటిలో చాలా ప్రమాదం. నీటి ఊరికట్లా అంటే చాలు. రాఘవ అని ఒక సహోదరి మా కళ్ళ ముందు నడుస్తూ ఒకసారి వెళ్ళలేక అందంతే. ఒక్క నీళ్లు తాగకుండానే ప్రాణం వదిలేసింది. అంటే ప్రాణం వదిలినాక మునిగిపోయాను. ఇక నీళ్లు తాగల. ఆ పడవ తోసేవాడు వాళ్ళ బంధువు ఎతికి పట్టుకుని శవాన్ని బయటికి లాగితే నీళ్లు తాగల. అంటే భయపడిపోయి నీళ్లు తాగకుండా అంది అయిపోయింది. ఇక నీళ్లు తాగే ఛాన్స్, ప్రాణం ఉంటే నీళ్లు తాగుతారు. ఇన్ని రకాల రహస్యాలు ఉన్నాయి దాంట్లో. వెంటనే వాళ్ళ రథాలు, వాళ్ళ రౌతులు, వాళ్ళ మనుషులు చచ్చిపోయి తేలిపోయి తెల్లారిపోయిందిగా. ఇశ్రాయేలీయుల కళ్ళ ముందు వారు చెప్పండి కనబడ్డారు. మళ్ళీ కీర్తనలో కాదు, ఎందుకు దేవుడు అక్కడ వారికి అలా చేశాడు? ఈ కీర్తనాకారుడు ఏమంటున్నాడు చూద్దాం. చూడండి ఏమంటున్నాడంటే 9వ వచనంలో జవాబు ఉంది. 9 దేశములో చదవండి ఎవరైనా. దేశములో శ్రమ నొందిన వారినందరినీ రక్షించుటకై న్యాయపు తీర్పునకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరకుండెను. ఇదండి కారణం. దేవునికి ఎందుకంత కోపం వచ్చింది? ఏవద్దు నేను దిగుతా రంగంలో దేవుడు ఎందుకు అంటున్నాడు? కారణాలు మీకు చెప్పా, మళ్ళీ చెప్పక్కర్లా. తనకిష్టమైన వారు శ్రమలలో పడ్డారు. శ్రమలు అనేవి కొన్నిసార్లు వెంటనే విడుదల పొందొచ్చు, కొంత టైం తీసుకున్నాక దేవుడు విడిపించే ప్రయత్నము చేయొచ్చు. దావీదుకి ఆ అనుభవం ఉంది. అందుకని దావీదు ఏమన్నాడు? శ్రమల విషయంలో శ్రమ నొందుట నాకు మేలాయను అన్నాడు. ఒక మనిషి నలగాలి అంటే, ఒక మనిషి మనస్సులో పరిపూర్ణమైన మార్పు రావాలి అంటే ఏదో ఒక రోజున ఏదో ఒక విషయంలో శ్రమల గుండా ప్రయాణం చేయటం అనేది చాలా అవసరం. శ్రమల గుండా ప్రయాణం చేసినప్పుడు ఆలోచించినంత ఆలోచన అన్ని సుఖాలు కలిగినప్పుడు రాదు. మానవ జీవితం అలాంటిది. అన్నీ సజావుగా ఉండిపోతే శ్రమల రుచి తెలియనప్పుడు ఇంకేముంది, నాకేంటి పర్వాలేదు అనుకుంటారు. ఎప్పుడు ఆలోచిస్తాడు మానవుడు? దేవునికి స్తోత్రం. శ్రమల గుండా ప్రయాణము చేయవలసి వచ్చినప్పుడు. ఏంటి శ్రమలు, ఏంటి కష్టాలు, ఏంటి కన్నీరు, ఏంటి సుడిగుండాలు, ఏంటి వడగండ్లు, ఏంటి ఈ ఉపద్రవాలు, అప్పుడు మనిషి ఎక్కువగా ఆలోచిస్తాడు. దీనికి మన పెద్దవారు కూడా ఏం చెప్పారంటే, ఎప్పుడైతే శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆలోచించాడో శ్రమలలో దేవుడన్నా దగ్గర అవుతాడు, నువ్వన్నా దేవునికి దగ్గర అవుతావు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే శ్రమల్ని ఏం చేస్తాయి? నిన్ను దేవుని దగ్గర నడిపిస్తాయి. లేక దేవుడైనా దిగి నీకు సహాయం చేయటానికి దగ్గరకు వస్తాడు. శ్రమలు కాకుండా అన్ని సజావుగా ఉంటే, మన పెద్దలు చెప్పారుగా, బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి గర్వించుట అతిశయించుట మేలా, బలవంతమైన సర్పము సలి చీమల చేత జిక్కి సావదే సుమతి అన్నారు కదా సుమతి శతకంలో.
కాబట్టి అన్ని సుఖాలు కలిగి గర్వించటం కంటే అప్పుడప్పుడు శ్రమల జీవితం గుండా వెళ్ళటం కూడా కొంచెం నలుగుతాము, ప్రార్థన ఎక్కువ చేసుకుంటాము, ప్రభువైన ఆధారపడతాం. అప్పుడు దేవునికి జాలి కలుగుద్ది. అప్పటికి దేవుడికి జాలి కలుగుద్ది. కలిగేం చేస్తాడు? నా బిడ్డలు కన్నీరు కారుస్తున్నారు, బైబిల్లో ఉందిగా, వారి కన్నీరు నేను చూచాను. హిజ్కియా కన్నీరు కాచాడు. బైబిల్ ఏమి రాయబడింది? అతని కన్నీరు నేను చూచాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఏలియా మొర్ర పెట్టగా వర్షం ఆగమంటే ఆగింది. త్వరగా చెప్పండి. రమ్మంటే వచ్చింది. కొత్త నిబంధన యాకోబు పత్రికలో ఏలియా మనలాంటి మనసు కలిగిన మానవుడే. కానీ అతని ప్రార్థనకు అంత శక్తి దేవుడిచ్చాడు. దీనులు మొర్ర పెట్టగా, నీతిమంతులు మొర్ర పెట్టగా, ప్రైజ్ ది లార్డ్, దేవుడు కలుగజేసుకుంటాడు అనేది కీర్తనలో. కలుగజేసుకొని విడిపించే ప్రయత్నం చేసినప్పుడు ఇప్పుడు మళ్ళీ మొదలుకు రండి. కత్తులు అవసరం లేదు. ఇప్పుడు చెప్పండి, రథాలతో పని లేదు, రౌతులతో పని లేదు, అవునా, అశ్వములతో పని లేదు, వాళ్ళ బలంతో పని లేదు, వాళ్ళ కఠినత్వంతో పని లేదు. మొత్తం పక్కన పెట్టేస్తాడు. దేవుడు చేసే యుద్ధం ఆశ్చర్యంగా ఉంటుంది. పరాక్రమశాలిని దావీదు దేంతో కొట్టాడు? రాయి ఏంటి, గొల్లియాతు బలం ఏంటండి? ఆలోచించండి. గొల్లియాతు గాడి యుద్ధ నైపుణ్యం ఎక్కడ? దావీదు విసిరిన రాయి ఎక్కడ? అంటే దావీదు విసిరిన రాయికి గురిని ఇచ్చినవాడు దేవుడే, బలమునిచ్చినవాడు దేవుడే. 40 ఏళ్లకు నువ్వు యుద్ధము నేర్పావు తండ్రి అన్నాడు దావీదు. దేవునికి మహిమ కలుగునుగా. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలు వినగా వినగా మనసుకు శాంతి, ఆత్మకు రక్షణ. యేసుని మాటలలో విలువను ఎరిగినచో, యేసుని మాటలలో విలువను ఎరిగినచో నీ బ్రతుకంతా మేలే మేలుగా, నీ బ్రతుకంతా మేలే మేలుగా. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. వినగా వినగా యేసు సువార్త కలుగును హృదయాలలో విశ్వాసం. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. అందుకే అందరూ రండి, కూర్చోండి, వినండి. యేసయ్య మాటలు